మీకు కూడా ఇదేదో లెసన్ చెప్పినట్టు అనిపించలేదా స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు? నాకు ఫస్ట్ లైన్గా చెప్పినప్పుడు నాకు యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ నుంచి అభిషేక్ గారు ఫోన్ చేసి ఇలా మేము తెలుగులో ఫస్ట్ షో యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు సౌత్లో ఫస్ట్ షో, ఇప్పుడు కూడా ఫస్ట్ ఒరిజినల్ షో మందే సౌత్లో ఫస్ట్ ఎవర్ షో చేయబోతున్నాం, ఇది లైన్ ఇలా అనుకుంటున్నాం. మళ్ళీ డైరెక్ట్ అయినా కన్ఫ్యూజ్ అయ్యా. అప్పుడు దాకా మేము మాట్లాడుకునే కింగ్డమ్ అంటే ఏంటి, ఈ జపనీస్ కింగ్డమ్ ఉంటుంది, కొరియంది, పీరియాడిక్ ఫ్యూచరిస్టిక్ ఇలాంటి షో చేద్దాం అని డిస్కషన్స్లోనే వెళ్తున్నాం. ఏంటి డిస్టోపియన్ ఎరాలో షో ఉంటే ఎలా ఉంటుంది, లేదా 18th centuryలో షో ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి కథలే మేము ఆడుకుంటున్నాం. సడన్గా ఆయన ఫోన్ చేసి ఇలాంటివి చేయాలనుకున్నాం, ఇది ఓకే చేస్తాం సరే అని, కానీ కన్ఫ్యూజ్ అయ్యా లైన్ లెవెల్లో. నేను నిజం కన్ఫ్యూజ్ అయ్యాను. మళ్ళీకి వచ్చాడు, మళ్ళీ పూర్తి కథ చెప్పినప్పుడు నాకు ఏ ఒక్క సెకండ్ కూడా లైన్లో నాకు పడ్డ డౌట్ దీంట్లో రాలా. అంటే దీని మీద మనం ఏదో రాంగ్ ఫోకస్ చేసినట్టు అనిపించలేదే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథ చెప్పినప్పుడు మనకు భయం ఏముంటుందంటే దీన్ని సెన్సేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తారా ఈ పాయింట్ని, లేదా ఈ పాయింట్ని వాడుకుని కొన్ని ఊరికినే ఒక కైండ్ ఆఫ్ విజువల్ నెరేటివ్ చేస్తారా, ఇంటిమెసీ ఇలాంటివి అంటే అవేవి దీంట్లో లేవు. సో అప్పుడు నాకు ఈ కథలో అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ ఆఫ్ అ గై వేర్ ఇంట్లో మర్యాద లేనివాడు మర్యాద తెచ్చుకోవడం కోసం ఒక అవకాశం వస్తే ఆ అవకాశం ఇలాంటి అవకాశం అయింది. ఈ అవకాశంలో తనని తను ఎలాగా అర్థం చేసుకున్నాడు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో కూడా ఒక హీరోగా ఒక సామాన్యుడు బయటికి ఎలా వచ్చాడు అనేదే దీని కదా. బట్ సబ్లైమల్గా షూట్ చేసినప్పుడు రియలైజ్ అయిన ఇంకో విషయం ఏంటి అంటే, మేము ఫర్ ఎగ్జాంపుల్ షూట్ చేసిన ఊరు మాకు హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలోనే ఉంది. సో రోజు మేము షూట్కి 2 గంటలు, వెళ్ళడానికి 2 గంటలు, 4 hours మాకు జర్నీలోనే ఉంటుంది. మేము ఏ విలేజ్లో అయితే షూట్ చేస్తున్నామో మేము నేర్పించే చాలా విషయాలు ఆ విలేజ్కే సర్ప్రైజింగ్ ఉంటుంది. మేము ఏమేమైతే బేసిక్స్ మనందరికీ తెలుసు, ఈ అందరికీ తెలిసి ఉంటుంది కానీ అనుకుంటున్నాము, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఫాలో అవ్వట్లా, వాళ్ళకి తెలియట్లా. అప్పుడు అర్థమైంది మనకి మన అదృష్టం మనం పుట్టిన చోట, మనం చదివిన చోట, మనం తిరిగే వ్యక్తుల మధ్య మనకి దీని మీద అవగాహన ఉంది తప్ప, కొంచెం మీరు మారుమూల గ్రామాలకో లేదా మారుమూల కూడా కాదు ఒక గ్రామానికో వెళ్తే అక్కడ ఒక 60, 70, 80% మందికి ఒక బేసిక్ సేఫ్టీ ప్రికాషన్ ఏంటో కూడా తెలియలా. ఇందాక మీరు చెప్పినప్పుడు అదే అండి, అందరికీ కారు నడపడం తెలుసు ఈ ఊరిలో, కారు నడిపేటప్పుడు రోడ్ రూల్స్ ఏంటో తెలియట్లా. నువ్వు బాగా కారు నడపడం వల్ల యాక్సిడెంట్ అవ్వదు, రోడ్ రూల్స్ ఫాలో అవ్వకపోతే సిగ్నల్ రాంగ్ ఉన్నప్పుడు గుద్దేవంటే యాక్సిడెంట్ అవుద్ది. ఇదే సెక్స్ ఎడ్యుకేషన్ అండి కదా. సో దీన్ని కూడా మేము ఎక్కడా కూడా ఇబ్బంది వచ్చే పాయింట్ల పరంగా ఎక్కడా చెప్పలా. ఒక భగవంత్ కేసరిలో బాలకృష్ణ గారు ఎంత అందంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ని ఎక్స్ప్లెయిన్ చేశారో, అలాగే దీంట్లో చాలా విషయాలను అందంగా చెప్పాం. ఒక ప్యాడ్ లాంటి ఒక నార్మల్ విషయాన్ని కూడా ఇప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు సడన్గా ఒకరోజు మాకు అనౌన్స్మెంట్ వచ్చేది, అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ఈజ్ అ ర్యాండమ్ స్కూల్ కూడా కాదు, మా తల్లిదండ్రులు నన్ను బెస్ట్ స్కూల్లోనే పెట్టారు. ఇలాంటి స్కూల్లో కూడా వాళ్ళు అమ్మాయిలందరూ మాత్రం ఆడిటోరియంకి రండి అన్నారు. మేము అబ్బాయిలో డౌట్లో ఉన్నాం, సరే ఇదేంటో తెలుసుకోవాలి ఈ కంటెంట్ అని చెప్పి నేను నా ఫ్రెండ్ ఒకడు మాత్రం స్పోర్ట్స్ రూమ్కి వెళ్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకుని బయలుదేరాం. వెళ్తుంటే లోపల మాకు స్పీకర్లో సౌండ్ వినిపిస్తున్నాయి, అమ్మాయిలందరూ నవ్వుతున్నారు. ఈ జనరేషన్లో పుట్టిన పెరిగిన మాకే స్కూల్లో డైరెక్ట్గా ఇది నేర్పించడానికి రాలేదు కదా. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ షో, ఎస్, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ వే. ఇంటెన్షన్ ఇస్ ఇన్ టు టీచ్, బట్ ఒక విషయాన్ని నవ్వుతూ మనం ఎలా అర్థం చేసుకోగలం అనే ఒక షోగానే ఇది మిగులుతుంది. అండ్ చాలా ప్రౌడ్గా ఉండే షో అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అందరూ కామెడీ గురించి మాట్లాడినా కూడా నాకు ఎప్పుడు నచ్చిన విషయం ఏంటంటే, ఒక రాత్రిలో జరిగే కథ స్క్రీన్ ప్లేగా కొత్తగా ఉంది. కథ లైన్గా ఏంటంటే మనిషికి మనిషి సాయం చేయాలి, సొంత వాళ్ళే తప్పు చేసినా కూడా మన సాయం మనం చేయాలి అనేదే దాంట్లో పాయింట్. ఐ థింక్ సూపర్ సుబ్బు సబ్లైమల్గా చాలా మంచి ఒక విషయాన్ని అక్రాస్ ద బార్డర్స్ చెప్తుంది అనుకుంటున్నాను.